హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి అంటే స్మైలీ అంటే సంతోషి. ఈరోజు వీడియోలో గులాబీ చెట్టు కింద గులాబ్ జామ్ నోము, మందారం చెట్టు కింద మైసూర్పాక్ నోము గురించి వివరించబోతున్నానండి. ఈ నోములు ఎవరికి ఇవ్వాలంటే మన వాళ్ళకి, మన వరాలకు ఈ నోములు అనేది నోచుకొని ఇవ్వాలండి. ముందుగా వచ్చేసి గులాబీ చెట్టు కింద గులాబ్ జామ్ నోము అండి. ఈ నోముకు వచ్చేసి ఇలాంటి స్టీల్ ప్లేట్ తీసుకోవచ్చు, లేదంటే స్టీల్ గిన్నెలు లేదా టిఫిన్ బాక్స్లు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు అండి. ఇందులోకి 13 జామున్లను పెట్టుకోవాలి. 13 జామున్లు పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో గులాబీ తొట్టి పెట్టి ఇంట్లో అయినా నోము నోచుకోవచ్చు, లేదంటే పెరట్లో అయినా ఈ నోమును అనేది నోచుకోవచ్చు అండి. పెరట్లో ఉన్న గులాబీ చెట్టు కింద ఇలా జామున్ల ప్లేటు పెట్టేసి దాని ముందు గౌరమ్మ పెట్టి ఈ గులాబీ చెట్టు కింద గులాబ్ జామ్ నోమునైతే నోచుకొని మన వాళ్ళకి, మన వరాళ్ళకి ఈ నోమునైతే ఇవ్వచ్చండి. ఫ్రెండ్స్, బర్త్డే కిట్స్ లేదంటే మేకప్ కిట్స్, కిచెన్ కిట్స్ ఇలాంటివి కూడా మనం నోము నోచుకొని మన వాళ్ళకి, మనవరాళ్ళకి ఇవ్వచ్చండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మందారం చెట్టు కింద మైసూర్పాక్ నోము అండి. ఈ నోము కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇలాంటి అట్రాక్టివ్గా ఉన్న టిఫిన్ బాక్స్ నేను ఇప్పుడు మీకు ఇందులో మైసూర్పాక్ పెట్టి ఈ నోము గురించి వివరించబోతున్నానండి. ఇందులోకి మనం 13 మైసూర్పాకులు పెట్టి మందారం చెట్టు కింద ఈ మైసూర్పాక్ డబ్బా పెట్టేసి దాని ముందు గౌరమ్మను ఉంచి ఈ మందారం చెట్టు కింద మైసూర్పాక్ నోము అనేది నోచుకోవచ్చండి. మీకు ఐడియా కోసం ఇప్పుడు నేను మీకు ఒక మైసూర్పాక్ ఇందులో పెట్టి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త నోముల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. చూసారా, ఈ విధంగా 13 మైసూర్పాకులు ఇందులో పెట్టేసి మందారం చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా డబ్బాను పెట్టేసి ముందు గౌరమ్మను పెట్టి ఈ నోమునైతే నోచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.